ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ వీక్ ఎలా ఉన్నాయి? ఈ మార్కెట్ ఫాల్‌లో మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు కూడా ఎలా ఎఫెక్ట్ అయ్యాయి? లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఏమున్నాయి? ఏ సెగ్మెంట్ ఆఫ్ ఫండ్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఈసారి స్మాల్ క్యాప్ ఫండ్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. స్కీమ్స్ లైక్ మహీంద్ర మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, డైరెక్ట్ ఫండ్ ఇవి కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయనేది మనకి రిపోర్ట్ చెప్తుంది. సో స్మాల్ క్యాప్ ఫండ్ ఉన్న అన్ని స్కీమ్స్‌లో ఫండ్ కేటగిరీలో స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి మంచి గ్రోత్ ఉంది. అయితే ఈ లాస్ట్ 3-4 డేస్‌లో అది ఒక 5% దాకా ఫాల్ అయినాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫాల్ అయింది. బట్ కాబట్టి ఈ టైంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇదొకటి కన్సిడర్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మంచి లాంగ్ టర్మ్‌లో పెరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్ అంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా 4-5 ఇయర్స్ హారిజన్ చూసుకోవాలి. అంతేగాని 1 మంత్, 1 ఇయర్ చూసుకోకూడదు. సో 4-5 ఇయర్ హారిజన్‌లో ఇది స్మాల్ క్యాప్స్ అయితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మంచి పెర్ఫార్మింగ్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమోడిటీ ఫండ్స్. ఇప్పుడు ఈ ఫండ్స్ ఈ క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీ ఫండ్ ఇవి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఈ సెగ్మెంట్‌లో. లాస్ట్ 3-5 ఇయర్స్ నుంచి కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమోడిటీ సెగ్మెంట్‌లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కమోడిటీ ఫండ్, అలాగే క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ 2 కూడా బాగానే ఉన్నాయి. తర్వాత మూడోది చూసుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్. ఇవి ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్. వీటిల్లో ఏంటంటే మల్టీ అసెట్స్ ఈక్విటీలో కానీ, గోల్డ్, సిల్వర్ అలాగే వేరే ఏదైనా అసెట్‌లో కూడా మల్టీ అసెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి చూసుకుంటే యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఇది బావుంది. అలాగే ఎస్బీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఈ 2 కూడా ఈ ఈ సెగ్మెంట్‌లో టాప్ లీడర్స్ ఉన్నాయి. తర్వాత వాల్యూ ఫండ్స్. వాల్యూ ఫండ్స్‌లో ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్, అలాగే హెచ్‌డిఎఫ్‌సి వాల్యూ ఫండ్ ఇవి టాప్ పెర్ఫార్మెన్స్‌గా వాల్యూ ఫండ్ కేటగిరీలో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు మీకు 4 సెగ్మెంట్స్ చెప్పాం. వాటిల్లో మీరేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీటిల్లో చూసుకోవచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమోడిటీ ఫండ్, అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్, వాల్యూ ఫండ్. సో అసలిప్పుడు మళ్ళొకసారి అందరం కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం గానీ, ఇంకా అసలు ఇవాళ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా చూసుకోవాలి? అనేది ఒక 5 పాయింట్స్ మేజర్‌గా ఉన్నాయి. అవి మీకు చెప్తాను. వాటిని మీరు అబ్జర్వ్ చేసుకోండి. బిఫోర్ సెలెక్టింగ్ ఎనీ స్కీమ్ ఇవి చూసుకోండి. ఫస్ట్ ఏంటి? డిఫైన్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ గోల్. అసలు ఫస్ట్ మన గోల్ ఏంటి? ఇప్పుడెందుకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నాం? చాలామంది ఏంటంటే స్మాల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటా? లేకపోతే ఒక లార్జ్ ఇప్పుడు రిటైర్మెంట్ నాకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉంచుకుంటారా? లేకపోతే నాకు 5 ఇయర్స్ డాటర్ మ్యారేజ్ ఉంది. కొంత ఫండ్స్ మనకు కావాలి అనా? అసలు మీ గోల్ ఏంటి? నెక్స్ట్ 5 ఇయర్ హారిజన్ గోల్‌లో తీసుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన ఫండ్స్ పెట్టుకోవాలి. అలాగే లాంగ్ టర్మ్ అన్నప్పుడు దానికి సంబంధించిన ఫండ్స్‌లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ బిఫోర్ చూజ్ ఎనీ మ్యూచువల్ ఫండ్ ఫస్ట్ యూ హావ్ టు థింక్ అబౌట్ యువర్ గోల్, ఫైనాన్షియల్ గోల్. తర్వాత ఏంటి? చెక్ పర్ఫార్మెన్స్ అక్రాస్ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్. టైమ్ ఫ్రేమ్స్‌ని బట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి ఇవాళ గూగుల్‌లో చూస్తే ఒక్కొక్క ఫండ్ గురించి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ ఫండ్ 1 ఇయర్‌లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్, 3 ఇయర్స్ ఎలా ఉంది, లాస్ట్ 5 ఇయర్స్ ఎలా ఉంది. ఈ మూడిటిని చూసుకోవడం ద్వారా మనం ఒక ఫండ్ పర్ఫార్మెన్స్‌ని అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే కన్సిడర్ ద ఫండ్ కేటగిరీ. ఆ కేటగిరీ ఏంటి? ఇది స్మాల్ క్యాప్ ఫండా? మిడ్ క్యాప్ ఫండా? లార్జ్ క్యాప్ ఫండా? సెక్టరల్ ఫండా? ఏంటి ఆ ఫండ్? ఆ ఫండ్ యొక్క కేటగిరీ అనేది చూడండి. అంటే మనం దాదాపు ఏదైనా ఫండ్ అని అన్నప్పుడు 60% అమౌంట్ ఆ సెక్టార్‌లో పెట్టాలి. అంటే ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్ అన్నాం అనుకోండి. అంటే 60% ఆఫ్ క్యాపిటల్ మిడ్ క్యాప్ కంపెనీస్‌లో ఉంటాయి. సో ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా ఆ సెక్టార్‌లో కంపెనీలు కూడా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లుక్ ఎట్ ఫండ్ మేనేజర్ అండ్ దేర్ స్ట్రాటజీస్. ఇప్పుడేంటి రీసెర్చ్‌లో వాళ్ళ ఫండ్ మేనేజర్స్ ఎవరు? వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? అనేది వాళ్ళు పబ్లిష్ చేస్తారు. గ్రోతా? రిస్కా? హైబ్రిడా? మోడరేట్ గ్రోతా? ఏంటి వాళ్ళ యొక్క స్కీమ్ యొక్క మేజర్ గోల్ ఏంటనేది చేస్తారు. సో అయి చదువుకోండి. ఆ తర్వాత ఏంటంటే
ఫైనాన్షియల్ పోర్టల్స్ యూజ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అప్పుడు ఒక ఫండ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా సెబీ ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క సలహా కూడా తీసుకోమంటున్నారు. అప్పుడు మీకేంటి ప్రొఫెషనల్‌గా సలహా వస్తుంది. రిస్క్ ఎంత? రిటర్న్ ఎంత? ఇప్పుడు స్టాక్ మార్కెట్ గాని, మ్యూచువల్ ఫండ్ గాని కూడా మార్కెట్స్ ఫాల్ అవుతున్నప్పుడు అవి కూడా డౌన్‌లోకి వస్తుంటాయి. కాబట్టి రిస్క్ టాలరెన్స్ ఎంతుంది? ఈ పాస్ట్ పెర్ఫార్మన్స్‌లో ఎంతవరకు రిస్క్ తీసుకొని బయటకొచ్చింది? అన్నీ చూసుకోండి. సో, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తే మనం ఒక మంచి ఫండ్‌లో ఉన్నామా? లేదా? అనేది చాలా వరకు మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది. ఇంకా మిగతా ఏ విషయాలు కావాలన్నా నా కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేయండి. మీకు నేను సజెషన్స్ చెప్తాను. థాంక్ యూ అండి. నమస్తే.